నేను చేసేది నాకు మంచిదైతే చాలు అనుకోవడం ఏంటిది? అది స్వార్థం, మూర్ఖత్వం. నేను చేసేది ఒక 10 మందికి ఏం కావాలి? అది ఉపయోగపడాలి. నేను మాట్లాడే మాట ఓ 10 మందికి ఉపయోగపడాలి. నేను ప్రవర్తించే విధానం ఒక 10 మంది జీవితాల్ని కదిలించాలి. అంతేగాని అది నా దృష్టిలో మాత్రమే సరి అయింది అయితే అది ఎప్పటికీ సరి అయినది కాలేదు. నేను చేసే ప్రతిదీ ఎదుటి వాళ్ళకి మంచిదనే ఆలోచన మనం కలిగి ఉండాలి. నేను చేసేది, నేను ప్రవర్తించేది, నేను మాట్లాడేది ప్రతిదీ కూడా ఎలాగుందో మనల్ని మనం ఖచ్చితంగా ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. అప్పుడే ఒక గొప్ప సమాజాన్ని, ఒక గొప్ప సంఘాన్ని, ఒక గొప్ప కుటుంబాన్ని మనం చూడగలుగుతాం. అంతేగాని ఇది నా దృష్టికి మాత్రం సరి అయింది కదా అని చేసుకుంటూ పోతే ఖచ్చితంగా దాని వెనుక ఏం దాగి ఉంటుంది? కీడనేది దాగి ఉంటుంది. లేదు ఈ ఆలోచన అందరికీ సరి అయింది, అందరికీ మేలైనది అని నువ్వు తీసుకుంటే అలాంటి నిర్ణయం నిజంగా దాని వెనక ఏం దాగి ఉంటుంది? గొప్ప మేలు దాగి ఉంటుంది. చూడండి, యేసు ప్రభు తన శత్రువులని కూడా మేలు చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన క్షమించే ఆ మాటలో వారి రక్షణ దాగుంది. వాళ్ళకు కూడా మళ్ళీ ఒక అవకాశం. ఆయనను చంపుతున్న వాళ్ళకు కూడా ఏంటిది? అది వాళ్ళు మారు మనసు పొందుకోవడానికి అది ఒక అవకాశం. అంటే మేలా కీడా? ఆయన పలుకుతున్న ఆ మాట, శత్రువుల విషయంలో ఆయన పలుకుతున్న ఆ మాట వాళ్ళకు ఏం చేసేది? మేలు చేసే మాట.